2024 జనరల్ ఎలక్షన్స్ ముందు ప్రతి ఎన్నికల ప్రచారంలో కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే రిపీటెడ్‌గా జనాలకు రిక్వెస్ట్ చేసుకుంటూ చెప్పిన విషయం ఏంటి? ఆ కూటమి నాయకులను నమ్మకండి. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలుపుతూ ఉన్నారు. అలివే మాలిన హామీలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చారు అంటే జలగల్లా మీ రక్తం పీల్చేస్తారు. వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడి ఉండరు. మిమ్మల్ని మోసం చేస్తారు. వాళ్ళ గుప్పెడు మంది ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టే పరిస్థితి వస్తుంది. వాళ్ళందరూ కనుక మూకుమ్మడిగా కలుసుకొని ఒక తప్పుని పదే పదే ప్రచారం చేస్తారు. సో వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు సంపాదించుకోవడం కోసమే అధికారం అడుగుతూ ఉన్నారు. రకరకాలుగా జగన్ గారు చెప్పారు. ఈ 9 నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన చాలా సంఘటనలన్నింటినీ కనుక రెఫర్ చేసుకుంటూ నెటిజన్లు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు వాళ్ళ అభిమానులు కేడర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు, కూటమి సర్కార్ని నమ్మితే ఏమవుతుంది అని. ఇప్పుడు అదే జరుగుతుంది అంటూ చాలా సంఘటనలు వాళ్ళు రెఫర్ చేస్తూ ఉన్నారు. జగన్ గారు చెప్పారు, చంద్రముఖిని నిద్ర లేపకండి అని, మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి అని. ఇప్పుడు అదే జరుగుతుంది అంటూ చాలా సంఘటనలను నెటిజన్లు గుర్తు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా వీళ్ళు ఇచ్చిన కీలకమైన హామీలు ఏవైతే ఉంటాయో అవి 2 బడ్జెట్లు అవి అయిపోయినా కూడా ఆ హామీల ఊసలేకపోవడం. నిరుద్యోగ వృత్తి అయితే ఏముంది, మహిళలకు నెలకు 15 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏది కూడా. ఇంకొక ఆయన షణ్ముఖ వ్యూహం అంటూ ఉండే, ఆయన గురించి మాట్లాడుకుందాం మళ్ళీ ప్రత్యేకంగా. షణ్ముఖ వ్యూహం అని, వీళ్ళు సూపర్ 6 అని ఏది అమలు కాలేదు. ఏదో ఈ సంవత్సరం నుంచి 1-2 అమలు చేస్తామన్నారు. కేటాయింపులు ఏమో అద్భుత మార్పులు, మరి ఎలాంటి కండిషన్స్ పెట్టి వాటిని డిలీట్ చేస్తారో తెలియదు, ఎలిమినేట్ చేస్తారో తెలియదు. ఈ క్రమంలో ఈ సంవత్సరం కాలం మరో 2 నెలల సంవత్సరం వచ్చిన ఏ ప్రజల అకౌంట్లో, ఎవరి అకౌంట్లో కూడా ప్రభుత్వం నుంచి రూపాయి సాయం అందించలేదు. ఎవరి జీవనోపాధికి ప్రభుత్వం సహకారం అందించింది, కాసింత తోడ్పాటు అందించింది, అందించింది కూడా లేదు. ఏ ఇష్యూలో అయినా ఎంతసేపు ఉన్నా ఈ కూటమి నడుపుతున్నటువంటి పార్టీలలో కొందరు వ్యక్తులకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అక్కసోలు లేకుండా ఒక ద్వేషమో, కోపమో, శత్రుత్వమో మరి కొందరి మీద అది తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కొందరు పత్రికలు, టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయంగాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు, రాజ్యాన్ని పాలిస్తున్న వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నా కూడా వీళ్ళ ప్రయోజనాల కోసం వెనకేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పిందే వీళ్ళందరిది కూడా, ఆయన జగన్ గారి భాషలో చెప్పంటే వీళ్ళందరిది కూడా ఒక మాఫియా అన్నారు ఆయన. మనం అంత కఠినమైన పదాలు వాడలేకున్నా వైసీపీ కార్యకర్తలు అయితే ఇదే మాటలు గుర్తు చేస్తూ ఉన్నారు. జనాలకు చిలక్క చెప్పినట్లు చెప్పారు, అదిగో ఇటువంటివి జరుగుతాయి అని. జగన్ చెప్పినట్లే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు అలాగే చేస్తూ ఉన్నారు. జగన్ చెప్పినట్లే జరుగుతుంది అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా కోట్ చేస్తూ ఉన్నారు. దాని పరిరక్షణ కోసం వీళ్ళేమీ చర్యలు తీసుకోలేదు. ఎన్నికలకు ముందేమో రకరకాలుగా మాటలు చెప్పారు అని. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు నాయకులు అనబడేవాళ్ళు కమిట్మెంట్ మీద నిలబడాలి, అటువంటి కమిట్మెంట్ పాలకుల్లో ఉండాలి అని జనాలు కూడా చైతన్యవంతంగా ఆలోచించే రోజు రావాలని, సో దట్ అటువంటి రోజులు వస్తే సమాజ పురోభివృద్ధికి అవి ఉపయోగపడాలి అని మనం కూడా కోరుకోవడం తప్ప ప్రస్తుతం పెద్దగా చేయగలిగింది కూడా ఏం లేదు.